జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ కాబోతుంది. అది ఎట్లా ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? అయితే ఈ న్యూస్ చెప్పబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలో మన కుటుంబ సభ్యులందరి కోసం అఖండ హెల్త్ అనే ఛానల్ను స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన దేశం కోసం, ధర్మం కోసం పనిచేయగలుగుతాము, మన కుటుంబం కోసం కష్టపడగలుగుతాము, అవునా కదా? ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దయచేసి నన్ను, మన ఛానల్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని, ఆ అఖండ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపం అయితే బయట పెట్టుకునేది. ఇప్పటిదాకా కొన్ని వర్గాల హిందువుల కోసం పాటుపడతా అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు రంగును బయటపెట్టింది. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, ఎవరు? ఈ ఎంఐఎం పార్టీ అయినా. ఆ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ముస్లింల పార్టీగా అవతరిస్తుందన్నమాట. హిందువులను పూర్తిగా పక్కన పడేస్తుంది. అంటే ఇంతకుముందు అంతా వాళ్ళని హిందువులు పట్టించుకున్నారా అని మీరు అనుకోవచ్చు. హిందువులను కాకపోయినా కూడా హిందువులను ముక్కలు చేసి, అంటే హిందువుల కులాల వారీగా విభజించేసి ఇదంతా కూడా విభజించు పాలించు రాజకీయాలు చేస్తా ఉంది కదా. ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా తెరదించేసి, నాయన ఇంకా మాకు అవసరం లేదు, మేము పోయేసి కంప్లీట్గా ఏదన్నా ఉంటే ఆ ముస్లిం పక్షాన్ని నిలబడతామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అయిపోయింది అనమాట, ఓపెన్ అయిపోతుంది. సరే, కర్ణాటక రాష్ట్రం ఉన్నది కదా, ఈ కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండాలి. మొన్న ఈ మధ్యన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ముస్లిం అమ్మాయిలకు మాత్రమే ప్రత్యేకంగా కరాటే నేర్పిస్తారంటయా. ఎవరికి? ముస్లిం అమ్మాయిలకు మాత్రమే. అదేమది అంటే ఏదన్నా ఇబ్బంది ఆపద వస్తే కేవలం ముస్లిం అమ్మాయిలకు మాత్రమే వస్తుందా? ఇంకా వేరే అమ్మాయిలకు రాదా? ఇబ్బందులు రావా? అంటే ఏంది? నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తా. మన రాయచోట్లో గొడవలు జరిగినాయి, ఎవరి మీద దాడి జరిగింది? సరే, నిన్న నాగపూర్లో గొడవలు జరిగినాయి, ఎవరి మీద దాడులు జరిగినాయి? అంతకుముందు అహ్మదాబాద్లో జరిగినాయి, ఎవరి మీద జరిగినాయి? ఏడ చూసుకున్నా కూడా దెబ్బలు ఎవరు తగులుతున్నాయి? ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఎవరు ఆత్మరక్షణలో పడుతున్నారు? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అట్లాంటిది వాళ్ళకు పోయి కరాటే నేర్పియాలంట. నువ్వు నేర్పి, కాదనేది ఏంలే, కానీ వాళ్ళకు మాత్రమే ఏమంటాలే. ఇకపోతే ముస్లిం మదర్సాలకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా ఇవ్వడం, మౌలానాలకు, మౌల్వీలకు ప్రత్యేకంగా జీతాలు ఇవ్వడం, ముస్లింల విద్యకు ప్రత్యేక కేటాయింపులు చేయడం అంటే దిక్కుమాలినటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. అంటే హిందువుల చేతికి చెప్పిచ్చే అడుక్కోమనే బడ్జెట్లో ముస్లింలకు పూర్తి ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు. ఎక్కువ పన్నులు కట్టేదేమో హిందువులు, ఎందుకంటే హిందువులే కదా ఎక్కువ జనాభా ఉండేది. కానీ వాటిని అనుభవించేదేమో ఈ ముస్లింలు, వీళ్ళంతా కూడా. ఆ విధంగా ఉన్నది ఈ బడ్జెట్. నేను మాట్లాడేది కాదు స్వామి, బడ్జెట్ ఆ మాదిరి ఉండదు. నేను ఊరికే ఎందుకంటా, నాకేం మెంటలా పిచ్చా? ఈ బడ్జెట్ మీదనే తీవ్ర విమర్శలు అయితే వచ్చినాయి. కానీ అవేమి ఏ మాత్రం కూడా పట్టించుకొని ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టుల్లో కూడా ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తా మరొక దరిద్రపు నిర్ణయం తీసుకునేది. కాంట్రాక్టులు ఏంది, రిజర్వేషన్లు ఏందిరా స్వామి? ఎవరైతే నాణ్యతతో పనిచేస్తారో, ఎవరైతే తక్కువకు బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు ఈ కాంట్రాక్ట్లు ఏమన్నా ఉంటే. దాంట్లో కూడా రిజర్వేషన్లు ఏంది, కాలబడిపోయినట్టు. ఇంకంటే ఏమిలే, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కడతారు, మీరు వాటి కింద పడి సావండి అనేసే కదా అర్థం. దీనికి నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూడా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు పేరు వచ్చేసి కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్స్. ఇది అన్నమాట. అంటే ఈ బిల్లు ప్రకారం 2 కోట్లకు పైబడి ఉన్నటువంటి 4% కాంట్రాక్టులను అప్పడంగా ముస్లింలకే కట్టబెడతారనమాట. అది కూడా చిన్న చితక కాదు, మినిమం 2 కోట్లకు పైన ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బాగుపడొద్దా? అసలు వాళ్ళ వల్లనే వాళ్ళ మీద ఆధారపడే మా కాంగ్రెస్ పార్టీ ఉండదు ఈరోజు. అటాడు వాళ్ళు బాగుపడాలా లేదా? చూడండి, ఈ కథ అంతా మీరు ఒకసారి గమనించాలా. అయితే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో పాస్ చేసినప్పటికీ కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయం పైన కర్ణాటక హైకోర్టుకి అయితే వెళ్ళనున్నారు. దీంతో ముస్లింలకు ఈ 4% కాంట్రాక్టులు ఇచ్చే ఈ బిల్లు పైన హైకోర్టు స్టే విధించే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ దిక్కుమాలినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కర్ణాటకలోని హిందువుల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. కష్టపడి పన్నులు కట్టేది తామైతే వాటిని తీసుకెళ్లి ముస్లింలకు అప్పగించడం ఇదేం న్యాయం అని చెప్పి కర్ణాటక హిందువులు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకైతే లోనవుతారు. ఈసారి హిందువులు కాంగ్రెస్ పార్టీకు ఖచ్చితంగా కరుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా
హిందీ మాట్లాడే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి రాజస్థాను, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పైన హిందువులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. ఈ రాష్ట్రాలలో ఇకపైన కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది లేదని చెప్పేసి హిందువులు అయితే గట్టి నిర్ణయం తీసుకుంటా ఉన్నట్టు తెలుస్తుంది. పైగా ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హైలైట్ చేస్తున్నారు. దీంతో ముస్లింలకు ఈ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో ప్రజల్లోకి బలంగా పోతుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని హిందువులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించుకున్నప్పటికీ హైకోర్టు ఆ బిల్లు పైన స్టే విధించే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ బిల్లు ద్వారా హిందువుల్లో కాంగ్రెస్ పార్టీకు కావాల్సినంత వ్యతిరేకత అయితే వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సెల్ఫ్ గోల్ వేసుకునిందనమాట. అది విషయం అయితే ఇప్పుడు మీరు ప్రజలందరినీ సమానంగా చూస్తే దాన్ని ఎవరు ఏం అడగరు, ఎవరు ఏం పట్టించుకోరు. కానీ ప్రత్యేకంగా వీళ్ళకే, ప్రత్యేకంగా వాళ్ళకే అది ఏంది అది అంటాలే. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారంటే కేవలం ఓళ్ళు మాత్రం ఓట్లు ఇచ్చి వచ్చినారా? ఓట్లు ఇచ్చేనే మీకు కర్ణాటకలో అన్ని సీట్లు వచ్చినాయా? ఏంది నీచ రాజకీయాలు, ఏంది దరిద్రము, ఏంది ఇదంతా కూడా? దీనివల్ల ఏంటంటే చాలా నష్టం. రేపు ఒక మాట చెప్తున్నా, ఒకవేళ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అవుతుంది అనుకుందాం, అప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ అంటదా? రేపేదో ఈ మతతత్వ పార్టీలు పుట్టుకొచ్చాయి, వాళ్ళు నాయకులు అయిపోతారు. అప్పుడు ఈ మా రాహుల్ గాంధీ ఉండడో మేమేమో ఇటలీకి పోవాలా, కాంగ్రెస్ పార్టీ ఏమో అటకెక్కిపోతుంది, ఉండవు. అంటే సరే వచ్చిన కాడికి లోపల ఏదో సంపాదించుకునే దాంతో మేమేదో దేశాలు వెళ్ళిపోతాంలే, ఇప్పుడు ఎట్టా వియత్నాంకు ఆవారేవారా పోతున్నాం కదా, తర్వాత పర్మనెంట్గా పోతాం అనుకుంటే అది సరే, అది వేరేగా ఉంటుంది. మొత్తానికైతే ఇటువంటి చర్యలు దేశానికి చాలా ప్రమాదం. చూస్తే ప్రజలందరినీ కూడా ఒకటిగా చూడండి, న్యాయంగా, ధర్మంగా. అంతేగాని ఒకరిని ఒక పక్షాన పెట్టి ఈ విధంగా విభజించు పాలించే రాజకీయాలు అయితే చేయొద్దు. ఒకరి కడుపు కొట్టి ఇంకొకరి కిరీటాలు పెట్టాల్సిన అవసరం ఏముండదు. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాయనా నువ్వు మాట్లాడే తప్పు, నీ ఆలోచనలు కరెక్ట్గా లేవని చెప్పండి. అలాగే ఈ న్యూస్ కనుక నచ్చితే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.